యేసు ప్రభు ప్రతిరోజు నీ కొరకు మేలు చేస్తాడు. ప్రతిరోజు ప్రతి క్షణం కన్ను మూసి కన్ను తెరిస్తే మన బ్రతుకులు ఏమైతే తెలియదు. అలాంటి బ్రతుకులను ఆయన కాపాడు. మనం ప్రభు కొరకు బ్రతకాలని ప్రభు మన కోసం చేస్తారు. మంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆరోగ్యం కొరకు వస్తారు, ఐశ్వర్యం కొరకు వస్తారు, ఆస్తుల కొరకు వస్తారు, సంపదల కొరకు వస్తారు. దేవుణ్ణి నమ్ముకుంటే గొప్పవాళ్ళమైపోతామని వస్తున్నారు కొంతమంది. అని ప్రభు ఈ లోకంలో ఆయన కోసమే బ్రతుకుతాం. నీ జీవితం ఆయన కొరకే, నీ జీవితం ఆయనకే ఇస్తావని నిన్ను నమ్మి ఆయన ఎప్పుడో ప్రాణం పెట్టాడు. నిన్ను నమ్మి నీ కోసం ప్రాణం పెట్టి నీ పాపాల క్షమాపణ కొరకు నీవు పొందాల్సిన శిక్ష అంతా ఆయన అప్పుడే పొందేశారు. ఇప్పుడు వాక్య భాగంలో కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించే మనము ఇక మీదట మన కొరకు జీవించకుండా యేసు ప్రభు కొరకు జీవించాలని, యేసు ప్రభు మన కొరకు ఆయన మృతి పొందారు. యేసు ప్రభు మనల్ని ప్రేమించారు అంటానికి, మన కొరకు చనిపోయారు అంటానికి ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ గుర్తులే యేసు ప్రభు చూపించారు. నా చేతులు పట్టి చూడండి అన్నారు. ఆ గాయపడినటువంటి మేకుల గుర్తులు. తోమా ఒక మాట అన్నాడు, యేసు ప్రభు చేతి గాయాల్లో వేలిబెట్టి చూస్తేనే కానీ నేను ప్రభువు నమ్మనన్నా. అప్పుడు ప్రభు తోమా కనపడి తోమాతో అన్నారు, తోమా నా చేతులలో గాయాల్లో వేలిపెట్టి చూడు అని పిలిచారు. అంటే యేసు ప్రభు మనల్ని ప్రేమించినందుకు ఆయన శరీరంలో గుర్తులు ఉన్నాయి. మనం కూడా యేసు ప్రభుని అలా ప్రేమించాలి. కనుక జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము, అంటే మన నిమిత్తము చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుని కొరకే మనం జీవించాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించున్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. యేసు ప్రభు యొక్క ముద్రలు ఆయన శరీరమందు ధరించి ఉన్నాడంట. కనుక నా శరీరంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ముద్రలు ధరించాను అంటున్నాడు. ఆయన ధరించిన ముద్రలు కొరింథీ పత్రికలో మనకి కనబడుతున్నాయి. 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుతున్నారు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుని, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాలు చెరసాల్లో ఉంటేని, అపరిమితంగా దెబ్బలు తింటేని, అనేక పర్యాలు ప్రాణాపాయములు ఉంటేని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటేని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రిమ్మగడు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాలు ప్రయాణాల్లో, నదులైన ఆపదలో, దొంగలమైన ఆపదలో, సజ్జలమైన ఆపదలో, అన్యజనులైన ఆపదలో, పట్టణముల ఆపదలో, అరణ్యముల ఆపదలో, సముద్రముల ఆపదలో, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిని. ప్రయాసంతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములుగా. ఇవన్నీ కూడా పౌలు భక్తునికి శరీరంలో గుర్తులు అన్నమాట. తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడు. కనుక యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 39 దెబ్బలు కొట్టారు. ఒకటి తక్కువ 48 అంటారంటే 40 దెబ్బలు కొడితే మనకి జీవితంలో ఎప్పుడు వాళ్ళని కొట్టకూడదు అనమాట. వాళ్ళకి ఇంకెప్పుడు కొరడా దెబ్బల శిక్ష విధించకూడదు ధర్మశాస్త్ర ప్రకారం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే 39 దెబ్బలు కొట్టి వదిలేస్తారు. మళ్ళీ ఇంకొకసారి శిక్ష వేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ 39 దెబ్బలు కొడతారు.
అలాగ పౌలుని ఎన్నిసార్లు కొట్టారంట? 5 సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. అలాగే బెత్తములతో కొట్టారు. ఇవన్నీ కూడా ఏమంటున్నాడంటే, నా శరీరమందు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క గుర్తులు కలిగి ఉన్నాను. యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నేను ధరించి ఉన్నాను. యేసు ప్రభు ముద్రలవి. మనల్ని ప్రేమించినట్లుగా యేసు ప్రభు శరీరంలో తలకి ముండ్ల కిరీటం, కాళ్ళకి మేకులు గాయాలు, చేతులకి మేకులు గాయాలు, ప్రక్కలో బల్లెపు పోటు. ఒకసారి ఒక కాంపిటీషన్ పెట్టారు. వరల్డ్ లెవెల్లో కాంపిటీషన్ పెట్టారు. యేసు ప్రభు యొక్క ఫోటోని ఊహించి చిత్రించుకొని తీసుకురమ్మని వారి ఊహను బట్టి చిత్రించమన్నారు. వివిధ దేశాల వాళ్ళు యేసు ప్రభు యొక్క ఊహా చిత్రాన్ని గీసుకుని వెళ్ళారు. అయితే ఇన్ని దేశాల వాళ్ళు గీసుకుని వెళ్ళిన ఊహా చిత్రం అంతా ఒక్కలాగే ఉందంట. అంటే ఈ ఒక్కలాగే ఉండటమంటే ఏంటి? ప్రక్కలో బల్లెపు పోటు గాయం, చేతులకి మేకులు గాయాలు. అంటే బైబిల్ ప్రకారంగా వాళ్ళు ఆ ఊహ చిత్రాన్ని గీసుకుని వెళ్ళినప్పుడు అందులో ఒక చిత్రపటాన్ని తీసి, అంటే అన్నీ ఒక్కలాగే ఉన్నాయి, ఇంచుమించుగా దగ్గరగా అందులో ఒక చిత్రపటాన్ని తీసి యేసు ప్రభు యొక్క చిత్రం ఇలా ఉంటుంది అని వాడు ఊహించి పెట్టారు. నిజానికి మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చనిపోయి, అప్పట్లో ఈ కెమెరాస్ కానీ ఫొటోస్ కానీ ఏమి లేవు. యేసు ప్రభు ఎలా ఉంటారు అనేది ఎవరికి తెలియదు. మనుషుల్ని అప్పుడు యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు శిష్యులు చూశారు, తర్వాత శిష్యులు చనిపోయారు. కొంతమంది మాత్రం ఆ యేసు ప్రభు చిత్రపటాలని గీశారు. యేసు ప్రభు ప్రభురాత్రి భోజనం చేసినప్పుడు శిష్యులతో కూడా ఉన్న చిత్రపటాలు కూడా గీస్తుంటారు. ఇదంతా బైబిల్ని బట్టి ఊహా చిత్రాలు గీసినవి అనమాట. అయితే పౌలు గారికి మాత్రం ఆయన శరీరమందు ముద్రలు ధరించాడు. ఆ ముద్రలు ఏంటంటే దెబ్బలు, ఆ ముద్రలు ఏంటంటే శ్రమలు, ఆ ముద్రలు ఏమిటి అంటే ప్రయాసలు. దేని కొరకు ఆయన ప్రయాస అంతా? స్వార్థ ప్రకటన కొరకు, క్రీస్తు కొరకు జీవించటానికి. కనుక జీవించువారు ఎదుట తమ కొరకు కాక ఎవరి కోసం జీవించాలంట? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలని ఆయన అందరి కొరకు. ఎందుకు యేసు ప్రభు చనిపోయారంటే మనం యేసు ప్రభు కొరకు బ్రతకాలని, మనం మన కోసం బ్రతకాలని కాదు, మనం మన కోసం జీవించాలని కాదు, మనం మన కోసం సంపాదించుకోవాలని కాదు, మనం మన కోసం ఈ లోకంలో ఉన్నతంగా బ్రతకాలని ఆశయాలు కలిగి ఉండటానికి కాదు. ఏది? ఆయన గుహల్లో ఉండేవాడు. సారేపతను ఊరు విధవరాలు ఆయన్ని చేర్చుకోకముందు కెరీతు వాగు దగ్గర ఉండేవాడు. కెరీతు వాగు దగ్గర. మరి ఎలీషా ఎక్కడున్నాడు? ఆ యోర్దాను నది ఒడ్డున వాళ్ళందరూ కలిసి, శిష్యులందరూ కలిసి ఆ చెట్లు నరికి తీసుకొచ్చి వేసినటువంటి గుడారాల్లో ఉన్నాడు, లేదా కుటీరాల్లో ఉన్నాడు. పెద్ద పెద్ద భక్తులందరూ. ఇర్మియా ఎక్కడున్నాడు? బందీ గృహంలో పెట్టారు. మీకాయ ఎక్కడున్నాడు? బందీ గృహంలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? అబద్ధం చెప్పలేదని. మీకాయని ఎందుకు తీసుకెళ్ళి పడేశారు? మనల్ని పడేయలే అసలు, నో డౌట్. ఎందుకంటే మనం అబద్ధం చెప్పకపోతే పడేస్తారు, చెబితే ఎందుకు పడేస్తారు? మీకాయ దగ్గరికి వచ్చి సైనికుడు అన్నాడు, ఇదిగో వాళ్ళందరి మాటలతో పాటు నీ మాట కూడా ఏకీభించేటట్టు వాళ్ళందరూ చెబుతున్నారు. ఏమనంటే నువ్వు వెళ్ళి జయం పొందుతావని, రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్తే నీకు జయం వస్తుందని వాళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు కూడా అలాగే చెప్పు అన్నాడు. తీరా వచ్చిన తర్వాత అహాబు రాజు అడుగుతున్నాడు, మీకాయ నిజం చెప్పు. అది తెలిసిపోయింది. నిజం చెప్పు, నేను రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, ఓడిపోతానా గెలుస్తాను? వెళ్తానంటే అంటాడు, ఎప్పుడు వెళ్ళిపో అని. అబద్ధం మాట, నిజం చెప్పి. మరి నేను చెప్తాను ఇను. నాకు దేవుడు దర్శనం చూపించాడు. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన సైన్యం అంతా కుడిపార్శ్వం ఎడపార్శ్వంలో నిలబడి ఉన్నారు. అప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేశాడు, అహాబు రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయినట్లుగా ఎవరు ప్రేరేపిస్తారు? అప్పుడు ఒక అబద్ధపు ఆత్మ ఎదుటికి వచ్చి, నేను వెళ్ళి ప్రేరేపిస్తాను, ఆ బయలు ప్రవక్తలందరి నోట అబద్ధాన్ని ఉంచుతాను, ఆ అబద్ధాన్ని నమ్మి అహాబు రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్తాడు, అక్కడ హతమైపోతాడు. అప్పుడు దేవుడు అన్నాడు, పో నువ్వు వెళ్ళి జయం పొందు అన్నాడు.
అప్పుడు అబద్ధమాడే ఆత్మ వచ్చి వాళ్ళందరి నోట సిద్కియా అనేవాడు కొంతమంది అక్కడ కొమ్ములు తీసుకుని వచ్చి ఒకడు, నువ్వు ఇలా పొడి చంపేస్తావు ఒకడు, నువ్వు అలా చంపేస్తావు అని. అప్పుడు మీకాయ చెప్పాడు, ఎవరింటికి వెళ్ళాలండి, యుద్ధం చేయొద్దు అన్నాడు. వాడొచ్చి మీకాయ చెంప మీద కొట్టి, దేవుని ఆత్మ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అన్నాడు. నువ్వు దాక్కోటానికి స్థలం వెతుక్కుంటావు చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు అన్నాడు. మరి మీకాయ ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త, వీళ్ళందరూ యెషయా భక్తుడితో దేవుడు అన్నాడు, ఎవరిని పంపాలి నేను అని అడిగాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపిస్తాను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించుము. ఏమన్నాడు? నేనున్నాను, నన్ను పంపించు. దేవుడికి కావాల్సింది దేవుని పక్షంగా, దేవుని నిమిత్తము ప్రజల మధ్యకి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళి చెప్తారు, ఇదిగో దేవుడు రక్షకుడు మన కోసం, మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచిన ఆయన రక్తం వల్ల మనకు పాప క్షమాపణని ఎవరు చెప్తారు? మనుషులు 2 నేరాలు చేశారంట, వాళ్ళ కోసం ఏదో చేసేసుకున్నారంట. ఆ 2 నేరాలు ఏంటో చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయిలీలు దేవుని పిల్లలు 2 నేరాలు చేశారు. ఆయనేమో బ్రతికేవారు ఎవరి కోసం బ్రతకాలని చెప్పారు? తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించమంటే వీళ్ళేం చేస్తున్నారు? జీవజలముల ఓటనైనా దేవుణ్ణి విడిచిపెట్టేశారు. రెండోది నీళ్లు నిలవని తొట్లు, అంటే పనికిరాని ఆస్తుల్ని సంపాదించుకుంటున్నారు, పనికి మాలిన వాటిని సంపాదించుకుంటున్నారు, ఉపయోగపడని వాటిని సంపాదించుకుంటున్నారు. కనుక నా జనులు 2 నేరాలు చేశారని దేవుడు 2 నేరాలని మోపుతున్నారు. ప్రియ దేవుని పిల్లల, మనం దేవుని బిడ్డలమైంది యేసు రక్తంలో కడగబడిన మనము ఎవరి కొరకు బ్రతకాలని ప్రభు చనిపోయారంటే ప్రభు కొరకు బ్రతకాలని. కనుక 2 నేరాలు చేశారు. ఒకటేంటి? జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టారు. రెండోది ఏంటి? తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఇప్పుడు నీళ్లు నిలబడతాయా? తొట్లు ఉంటాయా? ఆవిరైపోతాయి, 4 రోజులు కనపడినట్టుగా ఉంటాయి, పోతాయి. సంపాదించే ఆస్తులు, పేరు ప్రఖ్యాతలు, సంపాదించేవన్నీ కూడా, అందుకే పౌలు భక్తుడు అన్నాడు, క్రీస్తుని సంపాదించుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయన జీవజలముల ఓటైనటువంటి దేవుని సంపాదించుకోవడానికి అన్నిటినీ నష్టంగా ఎంచుకున్నట్లుగా కనబడుతుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనంలో మనుషులంట తమ కొరకు ఏం తయారు చేసుకున్నారో, సిద్ధం చేసుకున్నారు చూడండి. శాంతవర్తనమును వారు ఎరుగరు, వారి నడువులలో న్యాయము కనపడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. ఏం త్రోవలంట? వంకర త్రోవలు. ప్రియ దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు వంకర త్రోవలు కల్పించుకున్నారంటే తమ కోసం వంకర త్రోవలు సిద్ధం చేసుకున్నారు. వాటిలో నడుచువాడెవడను. మన జీవితాల్లో శాంతి లేదంటే ఎక్కడో వంకర ఉందన్నమాట. వంకర మార్గం, వంకర త్రోవలు ఉంటేనే శాంతి ఉండదు. శాంతవర్తనం వారు ఎరగరు. ఆ వంకరతనాన్ని తీసేసుకోవాలి. తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకుంటా ఉన్నారు. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు, ఇప్పుడు వాళ్ళ కోసం ఏంటంటే అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారంట. ప్రియ దేవుని పిల్లలారా, అనుకూలమైన బోధకులు అవసరం లేదు. ఎప్పుడు కూడా మనకు అనుకూలమైన బోధలు చేసే వాళ్ళ బోధలు మనకు వద్దు. మనల్ని హెచ్చరించేవాళ్ళు, దిద్దేవాళ్ళు, మనల్ని గద్దించేవాళ్ళు కావాలి. అంతేగాని మన కొరకు అనుకూలంగా బోధించే వాళ్ళు ఎవరు అనేది మాత్రం మనము చూడకూడదు.
ప్రియ దేవుని పిల్లలారా, కనుక యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎందుకు చనిపోయారు అంటే, మనం ఆయన కొరకు చనిపోవాలని, మనం ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు జీవించాలని ప్రభు మన కొరకు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎటువంటి ముద్రలను దేవుని కొరకు కలిగి ఉన్నాము. పౌలు భక్తుడు క్రీస్తు ముద్రలు ఆయన శరీరమందు ధరించున్నట్టుగా మనలో ఎటువంటి ముద్రలు ఉన్నాయి. ఒక ముద్ర అనేది వేయబడిందంటే అది చాలా విలువైందని అర్థం అన్నమాట. ఇదివరకు రాజులకి చేతికి ఉంగరాలు ఉండేవి. ఆ ఉంగరమే ఒక ముద్ర. ఏదన్నా ఒక తాకీదు రాసి వాళ్ళకున్న ఉంగరంతో గాన ఆ ముద్ర వేస్తే ఆ తాకీదుకి విలువ వస్తుంది, ఆ తాకీదు అమలు చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ముద్రలు ఏమిటి అంటే, శరీరం అందు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించటానికి లేఖనాల ప్రకారంగా ఆయన ప్రాణాన్ని అర్పించిన ముద్రలే. చేతిలో మేకుల గాయాలు, తలకి ముళ్ళ కిరీటం, కాళ్ళకు మేకుల గాయాలు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే, మన తలతో చేసిన పాపములకు క్షమాపణ, చేతులతో చేసిన పాపాలకి క్షమాపణ, కాళ్ళతో చేసిన పాపాలకి క్షమాపణ, హృదయంతో చేసిన పాపాలకి క్షమాపణ. మన యొక్క దోషములు మన యొక్క శరీరంలో క్రమాన్ని తప్పించినప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. ఆయన పొందిన దెబ్బలు మనకి స్వస్థత. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి దెబ్బలే మనకి స్వస్థత. ఇవాళ యేసునామములో ప్రార్థన చేసి స్వస్థత పొందుతున్నామంటే ప్రభు మన కొరకు చిందించిన రక్తం, అది కూడా కొరడా దెబ్బలు తిని ప్రభు ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనము ఎన్నో ఉపవాస ప్రార్థనలు, లెంటు ప్రార్థనలు ఆచరిస్తూ ఉన్నాం, ఈ దీక్షల్లో పాల్గొంటున్నాం. కానీ ముఖ్యంగా మనం మన కొరకు బ్రతకాలని ప్రభు చనిపోవాలా. మనం ప్రభు కొరకు బ్రతకాలని ఆయన చనిపోయి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. కనుక ప్రభు కొరకు బ్రతుకుదాం. కొరింథీ పత్రికలోని మాట చదువుకుందాం. 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. 14వ వచనం అన్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయొచ్చును. ఎలాగా? అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. మనము యేసు ప్రభు కొరకు బ్రతకాలని ఆయన మన కోసం చనిపోయారు. మనం ప్రభు కొరకు బ్రతకాలని ప్రభు మన కోసం చనిపోయారు. ఆయన అనుకున్నారు, నా బిడ్డలు నా కోసం బ్రతుకుతారు. కానీ దేవుని ఎరిగినటువంటి వాళ్ళు చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, ఆరోగ్యం కొరకు వస్తారు, ఐశ్వర్యం కొరకు వస్తారు, ఆస్తుల కొరకు వస్తారు, సంపదల కొరకు వస్తారు. దేవుని నమ్ముకుంటే గొప్పవాళ్ళమైపోతామని వస్తున్నారు కొంతమంది. కానీ ప్రభు ఈ లోకంలో ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడు. ఆయన ఒక మాదిరి చూపించారు. మన నిమిత్తం ఆయన దరిద్రుడు అయిపోయాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తమై దరిద్రుడు ఆయన. మనం దేని విషయంలో ధనవంతులు అవ్వాలంటే ఈ లోక సంపద విషయంలో కాదు, ఆత్మ సంబంధమైన విషయంలో ధనవంతులు కావాలని. అందుకే మనము రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ మంచి పునాది ఏమిటంటే, ప్రభు కొరకు మనం జీవించటానికి తీసుకునే నిర్ణయం, జీవించే జీవితం. ప్రతిరోజు మనం పరిశీలన చేసుకుని, ఈరోజు ప్రభు కొరకు నేను ఏమి జీవించానని ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారా?
అందుకే క్యాలెండర్లో ప్రతిరోజు దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఎప్పుడైనా అంటే ఎప్పుడూ రోజు చూడరు కదా, అప్పుడప్పుడు చూసినప్పుడైనా ఆ రోజు దగ్గర క్వశ్చన్ మార్క్. ఇంటికి వెళ్ళగానే మీ అందరికి క్యాలెండర్లు ఇచ్చాను కదా, ఉన్నాయా లేవో చింపేశారా? ఉన్నాయా? ఇంటికి వెళ్ళగానే మీకు హోంవర్క్ ఏంటంటే, చేతరా నన్ను చేయమంటారు వచ్చి క్యాలెండర్ ఆదివారం పట్టుకొచ్చేస్తాం అయ్య గారు. ఓ రోజు మీ దగ్గర పెట్టుకొని అన్ని క్యాలెండర్ మీద ఏం చేయాలి, ప్రతిరోజు మీద ఒక క్వశ్చన్ మార్క్ గుర్తుపెట్టాడు. దేంతో? రెడ్ కలర్ స్కెచ్ పెన్తో పెట్టండి. అయితే మార్కర్ ఉంటుంది చూసారా, రెడ్ కలర్. మళ్ళీ బ్లూ వద్దు, గ్రీన్ వద్దు, బ్లాక్ వద్దు, వైట్ వద్దు, ఏదొద్దు. దేంతో పెట్టాలి? రెడ్ కలర్. యేసు రక్తమే చేయి. రెడ్ కలర్తో క్వశ్చన్ మార్క్ అన్నమాట. నేను ప్రభు కొరకు ఈరోజు ఏం చేశాను? పొద్దున్నే లేవగానే ఒకసారి చూడండి క్యాలెండర్. ఆ క్వశ్చన్ మార్క్ మీ మనసులోకి రావాలి. నేను ఈరోజు ప్రభు కొరకు ఏం చేశాను? సాయంత్రమైనా చూడండి. అప్పుడు ఈ రోజు అంతట్లో ఏం చేశాను ప్రభు కొరకు అనేది కొంచెం ఆలోచన చేయండి. నిన్న ఒక ఆమెను చూశాను, నేను ఒక వీడియోలో చూశాను. ఒక బాగా పెద్ద ఆమెకేదో అనారోగ్యం వచ్చిందంట, హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట. ప్రభు బాగు చేశారని కరపత్రాలు పట్టుకుని రోడ్డు మీద నుంచుని కరపత్రాలు పంచుతుంది. ఒక ఆయన వీడియో తీస్తూ అడుగుతున్నాడు, అమ్మ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నన్ను ప్రభు బ్రతికించాడయ్యా, అందుకని నేను ప్రభు పని చేస్తున్నాను. ఎక్కడ? సెంటర్లో నుంచుని జనాలు బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో నుంచుని ఒక్కొక్కరు కరపత్రం ఇస్తుంది. యేసు ప్రభు ప్రతిరోజు నీ కొరకు మేలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం కన్ను మూసి కన్ను తెరిస్తే మన బ్రతుకులు ఏమైతే తెలియదు, అలాంటి బ్రతుకులను ఆయన కాపాడుతున్నాడు. ప్రతి క్షణం కాపాడుతున్నాడు. నువ్వు ఏ క్షణంలో ఏం జరుగుద్దో తెలియని పరిస్థితి మన జీవితం. ప్రతి సెకండ్ కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అయితే రోజంతట్లో ఆయన కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? సిగ్గుపడాల్సిన అవసరం ఉందండి. ఇవాళ దేవుడు ఇలా ఉంచాడు కాబట్టి ఉన్నాం. ఆయన ఉంచకపోతే ఏలు కదపగలమా? ఒక చెయ్యి కదపగలమా? ఇవాళ చెయ్యి కదుపుతున్నామంటే ఆయన కృప. ఇవాళ మనం నడవగలుగుతున్నామంటే ఆయన కృప. 4 అడుగులు వేస్తున్నామంటే ఆయన కృప. ఇవాళ మనం చక్కగా భోంచేయగలుగుతున్నాం మన చేతులతో అంటే అది కృప. మన ఇంట్లో అన్ని పనులు చేయగలుగుతున్నాం అంటే ఆయన కృప. ఏ క్షణమైనా నీ అవయవం పని చేయకూడదని నిర్ణయిస్తే నీ అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఆయన కృప ఎంత విస్తరించిందో చూసారా? లోకంలో ఎంతోమంది, మన శరీరంలో ఆరోగ్యం మన సొంతం కాదు. అది ఈరోజు దేవుడు పనిచేయటానికి కృపనిచ్చాడు కనుక అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి. ఒక్క అవయవం కానీ పనిచేయటం మానేస్తే కాలు గడపలేము, చెయ్యి గడపలేము. మన బ్రతుకేమి కూడా ముందుకు నడవదు. ఆయన కనికరం మనతో కూడా ఉంది, ఆయన కృప మనతో కూడా ఉంది. కాబట్టి మనం ఎవరి కోసం బ్రతకాలి? చాలామంది యవనస్తుల గురించి విన్నాను ఇలాగే, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, చాలామంది ఆరోగ్య పరిస్థితులు. ఎందుకంటే విచ్చలవిడి జీవితం అయిపోయింది. విచ్చలవిడిగా వాళ్ళు బ్రతకడం నేర్చుకున్నారు. వాళ్ళు దేవుని భయం లేనటువంటి వాళ్ళు. అందుకే దేవుని భయం అంటే ఏంటో తెలియజేశాడు. ఆయన చూస్తున్నాడు. గాడ్ సీస్ ట్రూత్ బట్ వెయిట్స్. దేవుడు చూస్తాడు. చూసి 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 ఏదో ఒక రోజు ఆయన ఒక దెబ్బ కొట్టాడంటే మళ్ళీ చెయ్యి కదపలేము, కాలు కదపలేము. ఇంకా చెప్పాలంటే నోటంటే మాట కూడా రాదు. అంత భయంకరం. ప్రియ దేవుని పిల్లల, మరొకసారి చదవండి రోమాపత్రికలోని 14వ అధ్యాయం 7వ వచనం. మనలో ఎవడును తన కోసం బ్రతకడం, ఎవడును తన కోసం చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే. మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమే. ఎవరి కోసం బ్రతుకుదాం? కనుక జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. బ్రతికే మనం మన కొరకు కాక మన కొరకు చనిపోయిన దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు, చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు కొరకు బ్రతకాలని
ఆయన మన కోసం చనిపోయారు. మనల్ని ఆయన నమ్మింది ఏంటో తెలుసా? ఆయన ఏం నమ్మాడో తెలుసా? మనం ఆయన కోసం బతుకుతామని నమ్మాడు. మనం ఆయన కోసం బ్రతుకుతామని ముందే నమ్మేశాడు ఆయన. నమ్మి మన కోసం చనిపోయాడు ఆయన. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాం. ప్రభువా, నువ్వు నమ్మి నా కోసం ప్రాణం పెట్టావు, నువ్వు నమ్మి నా కోసం. చూడండి, మీరు పిల్లలకి ఏం చేస్తారు? నమ్మి ఫీజులు కడుతున్నారు. వాడు చదువుతాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు. నమ్మే నమ్మక చెప్పాలా? వాడు బాగా చదువుకుంటాడు, వాడు మంచిగా బుద్ధిగా బ్రతుకుతాడు, వాడు మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు. నమ్మి వాని కోసం అప్పో సప్పో చేసి ఫీజులు కట్టేస్తున్నారు. వాడు బాగుంటే రేపు నన్ను చూస్తాడమ్మా, వాడు బాగుంటే రేపు నన్ను చేర్చుకుంటాడు, వాడు బాగుంటే మమ్మల్ని బాగా చూసుకుంటాడు అని నమ్మారు మీరు. పోనీ వాడు చదువుకుంటే చదువుకున్నాడు, చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చాక మిమ్మల్ని చేర్చుకున్న ఒక అనాథాశ్రమంలో పడైతే ఏం చేస్తారు? నమ్మేనమ్మా. ప్రియ దేవుని పిల్లారా, ఒకసారి ఒక యవనస్తుడు, ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాయి. ఆ యవనస్తుడు తన తండ్రిని అనాథ ఆశ్రమానికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ అంది, ఆ ముసలుడు ఉంటే నేను ఇంట్లో అని. సరేనని ఇంకా తండ్రికి ఒప్పించాడు. నానా, మరి మీ కాళ్ళు ఏమను అంటుంది నాన్న, అంచేత ఏమనుకోకు నాన్న, నేను కొంచెం అక్కడ అనాథాశ్రమంలో పెడతాను నాన్న అని ఒప్పించాడు. పోలేరా నాన్న, మీ ఇద్దరు సంతోషంగా ఉంటుంది, నాకు కావాలి, పోలే వెళ్తాను చెప్పాలా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత అనాథాశ్రమం ఒక క్రైస్తవ సంస్థదనమాట. ఆ క్రైస్తవ సంస్థ నాయకుడిగా ఉన్నటువంటి పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు ఇంకా వీళ్ళు ఇంకా ఆ గేట్ లోపలికి వెళ్ళారు. గేట్ లోపలికి వెళ్ళగానే ఆ పాస్టర్ గారు చూసి గబగబా ఎదురొచ్చాడు. ఎదురొచ్చి ఆవిడ బాగున్నారా అని ఆ పెద్ద ఆయన పలకరిస్తున్నాడు. పలకరిస్తామంటే ఆ పెద్ద ఆయన బాగున్నానండి పాస్టర్ గారు, ఏంటి ఇలా వచ్చారు అంటే, ఏం లేదండి అని ఇంక కుర్రోడు ఏదో చెప్పబోతామంటే అప్పుడు వెంటనే ఆ పెద్ద ఆయన చూసి, మీరు మా అనాథ ఆశ్రమంలోంచి తీసుకెళ్ళిన కుర్రోడు ఈ కుర్రాడేనా అని అడిగాడు. అవునండి. ఆ రోజు ఎవరు పెంచుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఈ కుర్రోడుకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ఎవరు దరికి చేరకపోతే మీరు వచ్చి మా యొక్క అనాథాశ్రమంలో పెరుగుతున్న ఈ కుర్రోడిని పెంచుకుంటానని, వాడిని అన్ని విధాలుగా బాగు చేసుకుంటానని తీసుకెళ్ళిన కుర్రోడు ఈ కుర్రోడే కదా. మాట్లాడలేదు పెద్ద ఆయన. ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అప్పుడు అర్థమైంది ఆ కుర్రోడికి, నా తండ్రిని కాదు, నేను అనాథని, నన్ను నమ్మి తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేసి మంచి స్థితికి తీసుకొచ్చాడు. ఇవాళ ఆ తండ్రినే నేను అనాథాశ్రమంలో తీసుకెళ్తున్నానని అర్థం చేసుకొని అప్పుడు మళ్ళీ నాన్నగారిని పెద్దగా ఏడ్చి కౌగిలించుకొని క్షమాపణ అడిగి తండ్రిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ తండ్రి నమ్మాడు. అనాథ కుర్రాడు వృద్ధాప్యంలో చూస్తాడని నమ్మాడు. అనాథ కుర్రాడు అనారోగ్య పరిస్థితిలో ఉన్నా బాగు చేసుకుంటాను, ఈ పిల్లవాడిని నేను ఏ విధంగానైనా బాగు చేసుకుని మంచి ప్రయోజకుని చేస్తానని అక్కడ మాట ఇచ్చి పిల్లవాడిని తీసుకుని వెళ్ళాడంట. కానీ ఆ తండ్రి పడిన ప్రయాస, పెట్టిన ఖర్చు అంతా కూడా ఆ కుర్రవాడిని నమ్మాడు. ఆ కుర్రవాడిని నమ్మి పెంచి పెద్ద చేశాడు. చివరికి ఆ కుర్రవాడే ఆ తండ్రినే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టడానికి సిద్ధపడినప్పుడు ఆ పాస్టర్ గారికి దుఃఖం ఆగలేదు. కానీ తండ్రి కుమారుడు సంతోషం కోసం ఆ అనాథాశ్రమానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. యేసు ప్రభు నిన్ను నమ్మి చనిపోయాడు. నువ్వు తన కోసం బ్రతుకుతావు, ఆయన కోసమే బ్రతుకుతావు. నీ జీవితం ఆయన కొరకే, నీ జీవితం ఆయనకే ఇస్తావని నిన్ను నమ్మి ఆయన ఎప్పుడో ప్రాణం పెట్టారు. నిన్ను నమ్మి నీ కోసం ప్రాణం పెట్టి నీ పాపాల క్షమాపణ కొరకు నీవు పొందాల్సిన శిక్ష అంతా ఆయన అప్పుడే పొందేశారు. ఇప్పుడు చెప్పండి, మీరు నమ్మకస్తులా అపనమ్మకస్తులా? మిమ్మల్ని నమ్మినందుకు దేవుణ్ణి మీరు వమ్ము చేస్తున్నారా? దేవుని నమ్మకాన్ని? లేకపోతే దేవుని కొరకే బ్రతకాలనే తీర్మానం, నిర్ణయం ఏమైనా ఉందా? పోనీ ఇప్పటిదాకా లేదు, ఇప్పటికైనా ఏమనుందా? ఇప్పటి నుంచి అయినా ఏమనుందా? ఎంతోమంది ఆ
ఆయన్ని ప్రేమించిన వారు అదే తీర్మానం చేశారు. చనిపోతే ప్రభు కోసం చచ్చిపోతాం, బ్రతికితే ప్రభు కొరకే బ్రతుకుతాం అనే తీర్మానంతో వాళ్ళ జీవితాలు ముగించారు. ప్రభు నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టారు. ప్రభు నమ్మిన నమ్మకాన్ని నిలబెట్టారు వాళ్ళు. ప్రభు నమ్మిన నమ్మకాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ సౌకర్యాల కొరకు, నీ సదుపాయాల కొరకు, నువ్వు క్షేమంగా బ్రతకడం కోసం, ఆరోగ్యంగా బ్రతకడం కోసం, ఈ లోకంలో విలాసవంతంగా జీవించడం కోసమా నీ జీవితాన్ని ప్రభు యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి బ్రతుకుతున్నావు? దేనికోసం? యేసు ప్రభు నన్ను నమ్మాడు, నేను ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలా. ఎన్నో వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, అవరోధాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, చిక్కులు వచ్చినాయి, వాటికి వస్తున్నాయి, ఈ రోజుకి ఎదురవుతున్నాయి. ఈ రోజుకి గుండెలు పగిలిపోయే పరిస్థితులు ఉన్నాయి నాకు. సిఎఫ్ఐ మిషన్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరవకండి.